హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు అసలు జొమాటో యాప్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటో మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తూ చూపిస్తూ వస్తా. మనం ఓపెన్ చేయగానే అయితే గిగ్స్ ఓపెన్ ఫర్ 8 AM to 9 AM అంటే నేనైతే ఆ టైంలో గిగ్స్ బుక్ చేసుకోలేదు. గిగ్స్ బుక్ చేసుకోమని అయితే చూపిస్తుంది. మనం ఈరోజు చేసే ఎర్నింగ్స్, ట్రిప్స్, టైమింగ్ ఆర్డర్స్, గిగ్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది. బ్లూ పార్ట్నర్ అంటే ఏంటంటే ఇక్కడ మన రేటింగ్ అనేది చూపిస్తుంది. బ్లూ, బ్రేన్స్, సిల్వర్, డైమండ్ అని ఇలా 4 టైప్స్ ఉంటాయి మాకు. అవి కూడా చూపిస్తున్నా. ఆన్ టైమ్ ఆర్డర్స్ అయితే మన 98% ఉన్నాయి. గిగ్స్ అయితే 73%, కంప్లీటింగ్ ఆర్డర్స్ అయితే 95%, స్టార్ కలెక్టెడ్ అండ్ 20%. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనం మెడల్స్ ఆన్ టైం చేసామనుకోండి, మనకి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి ఎలా, బ్లూ కలర్ అయితేనేమో 2 days ముందే గిగ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. దానికి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలానే సిల్వర్కి అయితే 3 days ముందే బుక్ చేసుకోవచ్చు. దానికి కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. అలానే డైమండ్కి కూడా 4 days ముందు మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. సిల్వర్ కానీ డైమండ్ కానీ వస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 4 days ముందు అంటే అందరికంటే ముందు మనమే బుక్ చేసుకోవచ్చు. అలా అయితే ఉంటుంది. క్వశ్చన్ మార్క్ సింబల్, ప్రొఫైల్ 3 కనిపిస్తున్నాయి కదా. అవి ఏంటంటే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ అంటే ఆల్ అంబులెన్స్, కాల్ జొమాటో హెల్ప్ లైన్, కాల్ పోలీస్, ఇన్సూరెన్స్ కార్డ్ అంటే మనకి ఏమన్నా ఎమర్జెన్సీలో కావాలనుకుంటే మాత్రం వీటికి కాల్ చేయొచ్చు ఎప్పుడన్నా. అలానే క్వశ్చన్ మార్క్ సింబల్ అంటే ఏంటంటే ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే మాత్రం ఈ హెల్ప్ సెంటర్లోకి వచ్చి అయితే మాత్రం హెల్ప్ తీసుకోవచ్చు. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా సపోర్ట్ టికెట్స్ కానీ, లేకపోతే ఎప్పుడైనా మన ఐడి కార్డ్ని చూసుకోవాలన్నా షో ఐడి కార్డ్ కానీ, లేకపోతే మనకి ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ని అయితే మనం ప్రిఫర్ అయితే చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ పర్పస్ మీద ఇంటికి వెళ్ళాలనుకుంటే గో హోమ్ కానీ, లేకపోతే లాస్ట్ ఆర్డర్కి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళాలనుకుంటే గో ఆఫ్లైన్ అని కానీ కొట్టచ్చు. వెంటనే మనకైతే ఆఫ్లైన్కి వెళ్ళిపోతాం. ప్రొఫైల్లోకి వెళ్తున్నాం. ప్రొఫైల్లో ఏముంటాయంటే మన ఐడి కార్డ్ నెంబర్, గిగ్స్ హిస్టరీ, మనం ఇప్పటివరకు అయితే ఎన్ని గిగ్స్ చేసాం వాటి హిస్టరీ అంతా ఉంటుంది. అలానే ట్రిప్స్ హిస్టరీ కూడా ఉంటుంది. ఏమన్నా అర్థం కాకపోతే మన జొమాటోకి మన ఖమ్మం డిస్టిక్ వరకు అయితే ఒక హెడ్ ఉంటారు. ఆయనకైతే మనం ఎప్పుడన్నా కాల్ చేయొచ్చు. అలానే హెల్ప్ సెంటర్ అంటే మనకి ఏమైనా హెల్ప్ ఉన్నప్పుడు మాత్రం హెల్ప్ సెంటర్లోకి వెళ్ళి మనకి ఏదైతే కావాలో అదైతే మనం చూస్ చేసుకోవచ్చు. అలానే సపోర్ట్ టికెట్స్, ప్రిఫర్డ్ లొకాలిటీ, రెస్ట్ పాయింట్స్, వీడియోస్ ఫర్ యూ అంటే మనం ఎలా ఉండాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోస్లో ఉంటుంది. అది కూడా మీకైతే లాస్ట్లో చూపిస్తా. మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్రీ డాక్టర్ కన్సల్ట్ కూడా మన ప్రొఫైల్లో అయితే ప్రతి ఒక్కటి కనిపిస్తుంటుంది. మనకి జొమాటో అకౌంట్ వద్దనుకుంటే మాత్రం లాగౌట్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. పాకెట్ విషయానికి వస్తే కనుక మన ఎర్నింగ్స్ వచ్చేసి 17 March నుంచి 23 March వరకు 2239 రూపీస్ అయితే వచ్చాయి. మన పాకెట్ బ్యాలెన్స్ వచ్చేసి 442 రూపీస్ అయితే ఉన్నాయి. మనకి అవైలబుల్ క్యాష్ లిమిట్ వచ్చేసి 442 రూపీస్. విషయానికి వచ్చేసరికి ఫెస్టివల్ ఎర్నింగ్స్ మొత్తం మనకి ఇప్పటి నుంచి అయితే ఓపెన్ అయ్యాయి. 29 Saturday, 30 Sunday, Monday అయితే మనకి గిగ్స్ అనేది ముందు ఓపెన్ అయ్యాయి. మన గిగ్స్ అనేది ఎలా ఉంటాయంటే ముందు మనకి 4 daysకి బుక్ చేసుకుంటే హై ఎర్న్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా బెనిఫిట్. తర్వాత బుక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం గిగ్స్ అనేది మనకు దొరకవు. ఇది ఆఫర్ కాబట్టి మనకైతే దొరకడం చాలా కష్టం అవుతుంది తర్వాత. సో మనం ముందుగానే అయితే బుక్ చేసుకోవాలి. మనకైతే ఈరోజు వచ్చేలోపు సండే కాబట్టి 325 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే 9 gigs లోపు 29 ఆర్డర్స్ చేస్తే కనుక మనమైతే 325 రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. అది మాకు కుదరదు అనుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ 12 to ఈవినింగ్ 7 to 11 వరకు అలా ఆన్లైన్లో ఉండి చేసుకుంటే మాత్రం చిన్న అమౌంట్ కాకుండా 75 రూపీస్ అయితే మనం ఎక్స్ట్రా ఎర్న్ చేయొచ్చు. సిల్వర్, డైమండ్, బ్లూ కలర్, బ్రెయిన్ ఇలా చెప్పా కదా. ఇక్కడ చూపిస్తుంది చూడండి. 25th రోజు సిల్వర్ ఓపెన్ అవుతుంది, 26th ఓపెన్ అవుతుంది. ఇలా మనం చేసే వర్క్ను బట్టి మన మెడల్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. యాప్లు వాళ్ళు కూడా ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే అన్ని యాప్లు ప్రిఫర్ చేస్తారు. అలా కాకుండా జొమాటో వాళ్ళ కోసం జొమాటో కావాల్సిన అన్ని థింగ్స్ కూడా మనకి ఇప్పుడు జొమాటో యాప్లోనే మనం అనేది కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనకైతే షూ, జొమాటో నెక్ బ్యాండ్, జొమాటో హెల్మెట్ అన్నీ కూడా మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయి. 999 ఉన్న షూస్ కూడా జొమాటో వాళ్ళు 589కే ఇస్తున్నారు. జొమాటో నెక్ బ్యాండ్ వచ్చేసి 900 రూపీస్ది 450కే ఇస్తున్నారు. జొమాటో హెల్మెట్ 1000 రూపీస్ది 650కే ఇస్తున్నారు. జొమాటో ఇయర్ బడ్స్ వచ్చేసి 1300ది ఇప్పుడు 650కే ఇస్తున్నారు. అలానే జొమాటో వాళ్ళు ఎండలో తిరుగుతారు కాబట్టి 200 రూపీస్ ఉన్న క్యాప్ 150 రూపీస్కే ఇస్తున్నారు. అలా అన్ని రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తున్నారు. అలానే కాకుండా ఫైనాన్షియల్గా కూడా జొమాటో వాళ్ళు అనేది హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ జొమాటోలో ఈ 4 కాకుండా ఇంకొకటి కూడా ఉంది. అది ఏంటంటే అప్డేట్స్. అంటే అదొక స్లైడ్.
ఇప్పుడు ఎక్స్ట్రా విత్ ఆఫర్స్, ఎక్స్ట్రా విత్ ఎర్నింగ్స్ అసలు ఇప్పుడు మనం ఈ జొమాటోలో ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకైతే స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తా. Dear partner, to improve your order pickup experience, we are now, while collecting your order from the restaurant, you will need to scan the barcode or QR code given on the restaurant. If you are unable to scan it, then take a photo of the code and share it with us. Thank you. In this video, we will explain how to collect cash on delivery payments and how it impacts your cash limit. For cash on delivery orders, a weekly cash limit is assigned to you based on your earnings and overall performance. If this cash limit goes below zero, your ID will be blocked. To unblock it, you need to deposit the cash. So keep a regular track of your cash limit and deposit any excess cash online via UPI, net banking or debit card. You can also visit the nearby cash deposit centers like Airtel or Relic Current outlets to deposit offline. If you get a cash on delivery order, politely ask the customer how they'd like to pay. If the customer prefers UPI payment, tap the click to see QR in your app. Show the QR code to the customer to scan with their UPI app. Once the payment is complete, a green tick will appear. Then you can mark the order as delivered. Please note that the payments collected with UPI go directly to Zomato and you won't have to deposit any cash for these orders. This means you will not need to worry about your ID being blocked due to excess cash. If the customer prefers cash payment, keep the change ready. Tap Collect Cash on your app. Collect the amount shown on your screen and return the change. Now mark the order as delivered. We hope this makes your delivery process smoother and more efficient. Yours truly, Zomato. మీకైతే అర్థమైంది కదా, జొమాటో యాప్ అయితే ఇలా ఉంటుంది. సో లాస్ట్ వరకు అయితే చూస్తేనే వీడియో అయితే అంతా అర్థమవుతుంది.